హలో ఫ్రెండ్స్, ఇండియాస్ మోస్ట్ ఆంటిసిపేటెడ్ మూవీ పుష్ప 2 నుండి మంచి అప్డేట్ అయితే వచ్చింది భయ్య. మరి దాని గురించి అయితే తెలుసుకుందాం. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్సు, మన సపోర్టర్సు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే లైక్, షేరు, కామెంట్ పెట్టండి భయ్య. మరి మీరు సపోర్ట్ చేస్తేనే మన ఛానల్ అనేది గ్రోప్ అనేది అవుతుంది అనమాట. ఇక అప్డేట్లోకి వెళ్ళిపోతే భయ్య, ఇందాకే పుష్ప మేకర్స్ నుండి ఒక పోస్టర్ అనేది రిలీజ్ చేశారు. అందరూ సినిమాకి సంబంధించిన పోస్టర్స్ అయితే రిలీజ్ చేస్తారు. వీళ్ళ వినూత్నంగా ఆలోచించి సినిమా యొక్క ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయింది, ఫస్ట్ హాఫ్ లాకెడ్ లోడెడ్ విత్ ఫైర్ అనే విధంగా పోస్టర్ని అయితే రిలీజ్ చేశారు భయ్య. ఇక ఫైర్తో మొత్తం కూడా ఫస్ట్ హాఫ్ అంతా నింపేసాం, ఇక మీరు తాగలెట్టేయడానికి థియేటర్లు రెడీగా ఉండండి అనే విధంగా పోస్టర్ అయితే దించారు. ఇక దాంట్లోనే రిలీజ్ డేట్ని కూడా మెన్షన్ చేశారు, December 6 అనే విధంగా. ఇక ఏది ఏమైనా సరే December 6న తుఫాన్, పుష్పరాజ్ యొక్క తుఫాన్ అయితే వచ్చేస్తుంది. మీరైతే ఫిక్స్ అయిపోండి. మరి నేను ఎక్కువగా వెయిట్ చేసే సినిమాలు అంటే SSMB 29 జక్కన్న మరియు సూపర్ స్టార్ మహేష్ కాంబినేషన్లో వస్తున్న సినిమా, అలాగే సందీప్ రెడ్డి వంగ మరియు రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న స్పిరిట్, అలాగే సలార్చు. మరి వీటి కోసం అయితే నేను ఏగర్లీ వెయిటింగ్. వాటితో పాటు ఈ యొక్క పుష్ప 2 కోసం కూడా బాగా వెయిటింగ్ భయ్య. మరి పుష్ప యొక్క వరల్డ్ బిల్డింగ్ కానీ, ఆ BGM కానీ, ఆ క్యారెక్టర్ డిజైన్స్ కానీ, పుష్పరాజు యాక్టింగ్ కానీ అన్నీ అదిరిపోతాయి సినిమాలో. మరి చూడాలి. మరి డే 1 పుష్ప మూవీ ఎంతవరకు గ్రాస్ రాబట్టే అవకాశం ఉంది, మరి లాంగ్ రన్లో 1000 కోట్లు కొట్టే అవకాశం ఉందని అందరూ అనుకుంటున్నారు. మరి ఎంతవరకు వెళ్ళొచ్చు అనేది మీరు కింద అయితే కామెంట్ చేయండి. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్కి అయితే చిన్న బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు భయ్య. మరి ఈ దసరాకైతే టీజర్లు అలాంటివి ఏమి ఉండవని మన తమన్నా అయితే చెప్తున్నాడు. మరి ఈ నెలలోనే సాంగ్ అయితే 30వ తారీఖున అయితే వస్తుంది, కానీ టీజర్ అయితే ఉండదు అనే విధంగా తమన్నా అయితే చెప్తున్నాడు. అయితే ఫ్యాన్స్ అయితే ఫీల్ అవ్వద్దు, సినిమా శరవేగంగా CG వర్క్, ఇక గ్రాఫిక్ వర్క్ అన్నీ జరుగుతున్నాయి. మరి BGM కూడా ప్రారంభించాం, అద్భుతంగా ఉంటుంది సినిమా, మీరైతే ఫీల్ అవ్వద్దు, సాంగ్ అయితే వస్తుంది అనే విధంగా చెప్తున్నారు. మరి రిలీజ్ డేట్ కూడా డిసెంబర్లోనే వచ్చేస్తున్నాం, 20 లేదా 25కి వచ్చేస్తాం అనే విధంగా తమన్నా అయితే చెప్తున్నాడు. అలాగే రామచ్చ సాంగ్ 100 మిలియన్ కూడా దాటబోతుంది అనే విధంగా అప్డేట్ అయితే ఇచ్చాడు భయ్య. అదనమాట మ్యాటర్. మరి అప్డేట్స్పై మీ కామెంట్ అయితే చేయండి.